హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏ విషయంలోనైనా పొరబడినట్లుగా అనిపిస్తే మీరు పొరబడి ఉండాలి అంటాం కదా. యూ మస్ట్ బీ మిస్టేకెన్. యూ మస్ట్ బీ మిస్టేకెన్. ఎవరైనా దేనికైనా తగిన వాళ్ళు కాదనిపిస్తే అతను దానికి తగినవాడు కాదు అని చెబుతాం కదా. హీ ఈజ్ నాట్ వర్త్ ఇట్. హీ ఈజ్ నాట్ వర్త్ ఇట్. మన వలన ఎవరికైనా అసౌకర్యం కలిగితే దయచేసి ఏమీ అనుకోవద్దు అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ మైండ్. ప్లీజ్ డోంట్ మైండ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరైనా అతిగా కంగారు పడుతూ ఉంటే మీరు ప్రశాంతంగా ఉండాలి అని చెబుతాం కదా. యూ నీడ్ టు రిమైన్ కామ్. యూ నీడ్ టు రిమైన్ కామ్. ఎవరైనా ఏ కారణం లేకుండా అనుమానిస్తుంటే నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు అని అడుగుతాం కదా. వై డూ యూ డౌట్ మీ. వై డూ యూ డౌట్ మీ. ఏ విషయం గురించైనా మనం తప్పుగా అనుకుంటే దాని గురించి నేను తప్పుగా అనుకున్నాను అని చెబుతాం కదా. ఐ వాజ్ రాంగ్ ఆన్ దట్. ఐ వాజ్ రాంగ్ ఆన్ దట్. ఏదైనా అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పకుండా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే ఇదంతా నాకు చెప్పకు అంటాం కదా. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఏదైనా అనుకున్నట్లుగా జరగలేదని ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటే సానుకూలంగా ఆలోచించండి అని చెబుతాం కదా. థింక్ పాజిటివ్లీ. థింక్ పాజిటివ్లీ. ఎవరినైనా అకారణంగా నిందిస్తూ ఉంటే అతన్ని నిందించవద్దు అని చెబుతాం కదా. డోంట్ అబ్యూజ్ హిమ్. డోంట్ అబ్యూజ్ హిమ్. పని మీద సరిగ్గా దృష్టి పెట్టకుండా పనిచేస్తూ ఉంటే మీ పని మీద దృష్టి పెట్టండి అని చెబుతాం కదా. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఎవరైనా ఎప్పుడు నిద్రపోతారో తెలుసుకోవడానికి అతను ఎప్పుడు నిద్రపోతాడు అని అడుగుతాం కదా. వెన్ డస్ హీ స్లీప్. వెన్ డస్ హీ స్లీప్. ఏ కారణం చేతనైనా కంటి చూపు సరిగ్గా కనిపించకపోతే నాకు చూపు సరిగా లేదు అని చెబుతాం కదా. ఐ యామ్ వీక్ ఆఫ్ సైట్. ఐ యామ్ వీక్ ఆఫ్ సైట్. ఎవరైనా ఏమి తింటున్నారో తెలుసుకోవడానికి మీరు ఏమి తింటున్నారు అని అడుగుతాం కదా. వాట్ వర్ యూ ఈటింగ్. వాట్ వర్ యూ ఈటింగ్. ఎవరైనా మనల్ని అవమానపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉంటే నన్ను అవమానించకండి అంటాం కదా. డోంట్ డిఫేమ్ మీ. డోంట్ డిఫేమ్ మీ. జలుబు చేసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నాకు జలుబు చేసింది. ఐ హ్యావ్ కాట్ ఏ కోల్డ్. ఐ హ్యావ్ కాట్ ఏ కోల్డ్. అలాగే ఇది టేబుల్ మీద పెట్టు అని ఇలా చెప్పాలి. పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే తరువాత కలిసినప్పుడు నేను మీకు క్షమాపణ చెప్పాలి అంటాం కదా. ఐ ఓ యూ యాన్ అపాలజీ. ఐ ఓ యూ యాన్ అపాలజీ. అలాగే నేను రేపటి నుండి పనిచేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఏ విషయంలోనైనా ఎవరైనా కలత చెందినట్లుగా అనిపిస్తే వాళ్ళు కలత చెందినట్లు అనిపిస్తుంది అని చెబుతాం కదా. దే సీమ్ అప్సెట్. దే సీమ్ అప్సెట్. ఒకే తరగతిలో చదువుకుంటున్న విద్యార్థులు కనిపిస్తే వాళ్ళు సహ విద్యార్థులు అని చెబుతాం కదా. దే ఆర్ క్లాస్మేట్స్. దే ఆర్ క్లాస్మేట్స్. మానసికంగా బాగా అలసిపోయినప్పుడు మనసు అశాంతిగా ఉంటుంది కదా. నా మనసు అశాంతిగా ఉంది. మై మైండ్ ఈజ్ రెస్ట్లెస్.
మై మైండ్ ఈజ్ రెస్ట్లెస్. ఎవరైనా మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నేను అలాంటి వ్యక్తిని కాదు అంటాం కదా. ఐ యామ్ నాట్ సచ్ ఏ పర్సన్. ఐ యామ్ నాట్ సచ్ ఏ పర్సన్. సెలవు రోజుల్లో చాలామంది అబ్బాయిలు క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా. అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నారు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వేసవి కాలంలో తాజా మామిడి పండ్లు దొరుకుతాయి కదా. మామిడి పండ్లు తాజాగా ఉన్నాయి. ద మ్యాంగోస్ ఆర్ ఫ్రెష్. ద మ్యాంగోస్ ఆర్ ఫ్రెష్. బస్సులో వెళుతున్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని అడిగితే నేను బస్సులో ఉన్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఆన్ ద బస్. ఐ యామ్ ఆన్ ద బస్. ఏదైనా ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. దే కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. దే కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. అలాగే నేను నృత్యం చేయాలా అని ఇలా అడగాలి. డూ ఐ డ్యాన్స్? డూ ఐ డ్యాన్స్? ఆకాశంలో నక్షత్రాలు అందంగా కనిపిస్తూ ఉంటే ఆకాశంలోని నక్షత్రాలను చూడు అని చెబుతాం కదా. లుక్ ఎట్ ద స్టార్స్ ఇన్ ద స్కై. లుక్ ఎట్ ద స్టార్స్ ఇన్ ద స్కై. సెలవు రోజుల్లో పిల్లలందరూ తోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు కదా. పిల్లలు తోటలో ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని చెబుతాం కదా. ఐ యామ్ గెట్టింగ్ హికప్స్. ఐ యామ్ గెట్టింగ్ హికప్స్. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా వస్తువు కావాలని అడిగితే నాకు నువ్వు తెలియదు కూడా అని అంటాం కదా. ఐ డోంట్ ఈవెన్ నో యూ. ఐ డోంట్ ఈవెన్ నో యూ. కొన్ని సందర్భాలలో ఏదైనా విషయం గురించి తప్పనిసరిగా అడగాల్సి వస్తుంది కదా. నేను అడగాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఆస్క్. ఐ హ్యాడ్ టు ఆస్క్. మీటింగ్ ప్రారంభించే సమయం అయితే మీటింగ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది అని చెబుతాం కదా. మీటింగ్ స్టార్ట్స్ నౌ. మీటింగ్ స్టార్ట్స్ నౌ. ఎవరైనా చెప్పులు ఎక్కడ విడిచారో తెలుసుకోవడానికి మీ చెప్పులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాం కదా. వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్? వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్? ఎవరినైనా నిందించామని అపవాదు వేస్తూ ఉంటే నేను అతనిని నిందించలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ అబ్యూజ్ హిమ్. ఐ డిడెంట్ అబ్యూజ్ హిమ్. ఎవరైనా బాధపడుతూ ఉంటే నిన్ను ఎవరు బాధ పెట్టారు అని అడుగుతాం కదా. హూ హర్ట్ యూ? హూ హర్ట్ యూ? ఎవరైనా మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అంటాం కదా. దేర్ ఈజ్ ఎ లిమిట్ టు టాలరెన్స్. దేర్ ఈజ్ ఎ లిమిట్ టు టాలరెన్స్. అలాగే చెడుగా అనుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫీల్ బ్యాడ్. డోంట్ ఫీల్ బ్యాడ్. చొక్కా మురికిగా ఉంటే ఉతకమని చెబుతాం కదా. నా చొక్కా ఉతుకు. వాష్ మై షర్ట్. వాష్ మై షర్ట్. కొందరు చాలా వింతగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను వింతగా మాట్లాడుతాడు. హీ టాక్స్ స్ట్రేంజ్లీ. హీ టాక్స్ స్ట్రేంజ్లీ. ఏదైనా సీసా మూత తెరుచుకోకపోతే మూత తెరవండి అని అడుగుతాం కదా. ఓపెన్ ద లిడ్. ఓపెన్ ద లిడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.